కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి 38వ వార్షిక సమావేశం సమితి రూరల్ ఇన్ఛార్జ్ రంబాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన గ్రామీణ ప్రతినిధులతో బైవే రెసిడెన్స్ మీటింగ్ హాల్లో జరిగింది. సమితి అధ్యక్షుడు దూసలపూడి రమణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని తొలుతగా విఘ్నేశ్వర పూజ నిర్వహించి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత నెల 18న ప్రభుత్వానికి తెలిపిన సమితి విజ్ఞప్తి మేరకు 18 మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులతో ఈ ఏడాది ముందస్తు సమావేశం నిర్వహిస్తున్నారని, 14 నుండి 22 వరకు గణపతి నవరాత్రులు, 23, 24 తేదీల్లో నిమజ్జనం చర్చ జరుగుతుందని తెలిపారు. జిల్లా ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా రంబాల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ ఏడాది సిటీ, రూరల్, తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో నగర, పట్టణ, మండల, గ్రామ ప్రాంతాల్లో చవితి ఉత్సవ నిర్వాహకుల భాగస్వామ్యంతో నిర్వహణ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 12 ఏళ్లుగా రూరల్ వాకలపూడి తీరం నందు పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనం నిర్వహించామని, వచ్చే ఏడాదికి నిర్మాణాత్మకంగా సమితి జిల్లా కమిటీని పటిష్టంగా తీర్చిదిద్దుతామని, రూరల్ సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు సూచనలు తీసుకుని తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రతిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేల సహకారంతో అన్నవరం పంపా తీరం నుండి సామలకోట కెనాల్ వరకు ప్రతి రేవులోని ప్రభుత్వ ఏర్పాట్లకు వారధిగా పనిచేస్తామన్నారు. సమావేశంలో బొలిశెట్టి వెంకటరామకృష్ణ, పెండెం సత్యనారాయణ, నాగిరెడ్డి సతీష్, కవికొండల భీమశంకర్, నిమ్మకాయల వెంకటేశ్వర, చలపతిరావు, శివకుమార్, వాసు, పితాని లీలావతి, పారుపల్లి లక్ష్మణరావు, భువనేశ్వరి, పద్మావతి, రమేష్, సేతు, మాధవరావు, సూరిబాబు, సత్యనారాయణ, వెంకట్, రవితేజ, నారాయణ, జయనారాయణ, గణేష్, సత్యబాబు, కొల్లా ఎల్లారావు, చిరుకూరి మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉత్సవాల నిర్వహణ అదుపు తప్పకుండా ఉండాలి అంటే మహిళల యొక్క పాత్ర ఉంటేనే, ప్రాతినిధ్యం ఉంటేనే ఇవి సజావుగా జరుగుతాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఆశయాలు, దేశభక్తి, దైవభక్తి ఏదైతే ఉందో సమ్మిళితంగా సమీకపరిచేటువంటి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో కానీ, నిమజ్జనం నిర్వహణలో కానీ ఎవరికి ఎటువంటి అపశృతులు కలగకుండా ఈ నిర్వహణలో అన్ని రాజకీయ పార్టీల వారు, అన్ని కులాల వారు ఉంటారు కాబట్టి వారందరినీ సమీకరించుకుని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అందరినీ కూడా వారి యొక్క సహకారాన్ని తీసుకుని ఈ యొక్క కార్యాచరణకు సంబంధించిన అంశాలని వారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా జయప్రదం చేయాలని నగర గణేశ ఉత్సవ సమితి ఈనాటి సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. త్వరలో జిల్లా స్థాయిలో అన్ని నగర, పట్టణ, మండల, గ్రామ పంచాయతీల్లోకి వెళ్ళి అక్కడ అధికారులు, ఉత్సవ నిర్వాహకులను కలుసుకునేటువంటి కార్యక్రమం రంబాల వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా వారి యొక్క సారథ్యంలో వీళ్ళందరినీ కలిసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా జిల్లా మొత్తం మీద ఎక్కువ స్థాయిలో ఈ ఉత్సవ విగ్రహాలు నిమజ్జనం చేసేటువంటి కార్యాచరణ ఈ సూర్యారావుపేట, కాకినాడ తీరంలో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన మెయిన్ ఎజెండా తయారవుతూ ఉంది. తద్వారా ఇవి ఎన్ని విషయాలను కూడా కలెక్టర్ గారు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. శాసనసభ్యులు పంతం నానాజీ గారు గత సంవత్సరం ఎలా అయితే వారు సహకరించారో రేపు రాబోయే ఈ సంవత్సరం కూడా వారు సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే ఎవరికైనా సరే ప్రజలకి, రూరల్ నియోజకవర్గ ప్రజలకి మా యొక్క విన్నపం ఏంటంటే, మీకు ఎవరికైనా మండపాలు వేసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, చుట్టుపక్కల ఉన్నటువంటి వారి దగ్గర నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే మా కమిటీ ఏదైతే ఉందో వారిని మీరు సంప్రదించినట్లయితే మీకు అన్ని వేళలా కూడా మేము అందుబాటులో ఉంటాము. అలాగే మీరు చేసుకున్నటువంటి పూజా కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా పాత్ర పూర్తి స్థాయిలో మీకు బాధ్యత వహిస్తుందని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవడానికి నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, రమణ మహర్షి గారు, రాజుగారు ఏవైతే ఉన్నారో వారు నన్ను మహిళలకు సంబంధించినటువంటి గణేష్ ఉత్సవ కమిటీలో పాత్ర వహించమని నాకు బాధ్యతలు అప్పగించారు. తప్పకుండా వారు ఇచ్చినటువంటి బాధ్యతని పూజ తప్పకుండా నేను వహిస్తాను. అలాగే వారం రోజుల్లో నేను మహిళలతో పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆధ్యాత్మికంగా నేను ఇన్వాల్వ్ చేస్తానని చెప్పి సభాముఖంగా, మీడియా ముఖంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం కూడా గత 12 సంవత్సరాలుగా, 38 సంవత్సరాలుగా నగర గణేశ ఉత్సవ సమితి కాకినాడలో జరుగుతుంటే దానికి అనుబంధంగా గత 2014 నుండి 12 సంవత్సరాలుగా ఇది 13వ సంవత్సరం. అక్కడ కూడా పెద్ద ఎత్తున, గతంలో అయితే వేరే వేరే ప్రాంతాల్లో వినాయక విగ్రహాలు కలపడం, కొన్ని చెదురుమదురు సంఘటనలు, ప్రాణం మీద కూడా తెచ్చుకునే సంఘటనలు జరిగే అవకాశం ఉండేది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మేము ఒకే చోట 12 సంవత్సరాలుగా కూడా ఒకే చోట నిమజ్జనం జరిగే విధంగా చూస్తూ ఇప్పటి వరకు కూడా వినాయకుడి దయ వల్ల
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ రోజున సుభిక్షంగా సాగుతున్నాయి అంటే ఆ వినాయక స్వామి ఆశీస్సులు, భక్తుల మనోభావాలు మనం ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి సకల సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడమే కాకుండా భక్తులకు పెద్ద ఎత్తున ప్రసాదాలు, మంచినీరు వ్యవస్థ పంపిణీ చేసే విధంగా ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా పితాన్ లీలావతి గారు, భీమశేఖర్ గారు, సతీష్ గారు, సత్యబాబు గారు, అలాగే వినాయక మాధవరావు గారు, ఇంకా చాలామంది, రమేష్ గారు, ఇంకా చలపతి గారు, ఇక్కడికి వచ్చిన రమణ గారు, ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబోయే ఏదైతే వినాయక చవితి నాటికి మనందరూ కూడా సమాయత్తమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై ఉండాలని వివిధ పందిళ్లకు సందర్శించి వారందరినీ కూడా కార్యోన్ముఖులుగా దేశభక్తితో అదేవిధంగా వినాయక భక్తితో అందరూ కూడా పందిళ్లు నిర్వహిస్తూ ప్రభుత్వంతో ఏదైతే మనకి సకల సౌకర్యాలు అవసరం ఉందో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఆ ఉత్సవాలను దిగ్విజయంగా జరపాలనే ఆలోచనతో ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా సమావేశాలు జరుగుతాయి. ఆ విధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి గణేశుని ఆశీస్సులతో జై గణేశ, జై జై గణేశ.